ఒరే కాసేపట్లో గ్రహణం పట్టేస్తుంది అన్నం తినరా అని చెప్పింది మా అమ్మ. నేననుకుండా అటు ఇటు తిరిగి వచ్చేసాను. ఇప్పుడేమో గ్రహణం పట్టేసింది అన్నం తినకూడదంట. ఇవాళ ఎలాగైనా గ్రహణం చూద్దాం అని చెప్పేసి ఇంకా మా డాబా పైకి అయితే వచ్చేసా. గ్రహణం పట్టే టైంకి ఎలాగైనా పాముని చూడాలి, అందుకే కళ్ళజోడు పట్టుకొచ్చేసా. అంటే ఇలా చూస్తున్నాం గానీ అప్పట్లో గ్రహణం పట్టే టైంకి ఈ రోకలను పట్టుకెళ్లి కంచిపాత్రలో నిలబెడితే నిలబడిపోయేదంట. అదేంటో తెలుసుకుందాం అని చెప్పేసి నేను కూడా ఈ రోకల కంచిపాత్ర పట్టుకొచ్చేసా. వాళ్ళ ఎలాగని ఈ రోకలు నిలబెట్టేసి ఈ కంచిపాత్రలో పాముని చూసేయాలి. ఇప్పుడు దీంతో అయితే చూడబోతున్నాం. దీంతో అయితే చంద్రుడిని అయితే చూసేద్దాం. దీంతో పాటు ఇదిగోండి ఈ ఆకులోడి తెచ్చుకోవాలి. దీని పేరేంటంటే దరపగడ్డి. గ్రహం పట్టినప్పుడు అయితే ఇంటి దగ్గర వేసుకుంటారంట. ఇదిగోండి వీటిని అయితే తెచ్చేసాను నేనైతే. దరపగడ్డి మొత్తాన్ని డాబా మొత్తం వేసింది మా అమ్మ అయితే. నేను కూడా కొన్ని తీసుకుంటే డాబా మొత్తం వేసాను. ఇవాళ మన మెయిన్ టాస్క్ వచ్చేసి కంచిపాత్రలో రోకలు నిలబెట్టాలి. అప్పట్లో మా తాత అయితే తెగ నిలబెట్టేసి కూడంట. గాని నిలబడితే మా తాతని తెలుసుకుంటాను, లేదంటే తూర్పు తిరిగి దండం పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అసలు నిలబడిందో లేదో చెప్పేస్తా. పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం. ఉంటా బాబాయ్.